అలాగే కొన్ని అంటే ఖచ్చితంగా జెన్యూన్గా ఉండాల్సిన సిచ్యువేషన్సే ఫామ్ అవుతున్నాయి. ఒక మంచి సినిమాని మనం ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని థియేటర్కి రప్పించి వాళ్ళకి నచ్చితేనే ఆ సినిమా చూస్తున్నాం. లాస్ట్ 6 monthsలో ఓన్లీ 4 to 5 ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అంటే చాలా బ్యాడ్ షేప్లో ఉన్నాం. సో డెఫినెట్గా మా వంతుగా డైరెక్టర్, హీరో అండ్ టీమ్ అందరు కష్టపడి ప్రేక్షకులకు నచ్చేలాగే తయారు చేశారు. సో డెఫినెట్గా July 4th మంచి కాంటెంట్తోనే వస్తున్నాం. మీరు థియేటర్కి వస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్తో తమ్ముడు మీకు నచ్చుతుంది. మా మీడియా మిత్రులు కూడా ట్రైలర్ చూసినట్టే రేపు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే దప్పు పట్టుకొని బాగా వాయించండి. అవసరం బాగా వాయించండి, బాగా సౌండ్ చేయండి అని అవసరం. సినిమా ఇండస్ట్రీకి అవసరం. మనం అందరం సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇక్కడ ఉన్నాం. అలాగే కొన్ని ఈ సినిమా జరుగుతున్నప్పుడు చాలా మారుతూ వచ్చాయి. అంటే ఇన్సిడెంట్ నాకు తప్పకుండా చెప్పాలని ఉంది. దిస్ అ బిగ్, నా 22 years కెరియర్లో ఇది ఒక బిగ్, అది క్వశ్చన్ కావచ్చు, నాకు ఆన్సర్ కావచ్చు. ఈ సినిమా చేస్తూ వెళ్తున్నాము, డిలే టెక్నికల్ దానివల్ల డిలే అవుతుంది. వేణు ఒకరోజు వచ్చి, ఏంటి వేణు ఇలా తీస్తూ వెళ్తున్నావు సినిమా అంటే, సార్ మీకు కథ చెప్పినప్పుడు చెప్పాను కదా, సౌండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, బాగా తీయాలి సార్ అని. సరే కరెక్టే, ప్రొడ్యూసర్గా అల్టిమేట్ నాకు రెవెన్యూ మళ్ళీ రిటర్న్ రావడమే కదా, మరి దీనికి ఎలా అంటే నా 22 yearsలో అదొక నాకు సర్ప్రైజ్ మూమెంట్. సార్ నేను ఇప్పటివరకు ఇంతే డబ్బు డ్రా చేశాను, రేపటి నుంచి నేను రూపాయి డ్రా చేయట్లేదు ఈ సినిమాకి. సినిమా హిట్ అయిన తర్వాత మీరే పిలిచి ఇవ్వండి సార్ అని. అంటే థ్యాంక్ యూ వేణు. అంటే ఒక డైరెక్టర్ని మేము సపోర్ట్ చేసినట్టు ఒక డైరెక్టర్ కూడా ఒక సినిమాకి అవసరం అన్నప్పుడు అలా సపోర్ట్ చేయడం చాలా అవసరం. వేణుది అయిపోయాక ఈ మధ్య నితిన్తో కూడా, నితిన్ ఇలా ఉంది మరి ఏంటి అంటే, అంకుల్ మీరు ఏం పంపించాలనుకుంటారో అంతే పంపించండి, నేను రెమ్యునరేషన్ గురించి పెద్ద ఆలోచించట్లేదు. థ్యాంక్ యూ నితిన్. అంటే ఇది ఎగ్జాంపుల్. ఒక దిల్ రాజుకే ఇలా డైరెక్టర్ అండ్ హీరో వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత అవసరం అనేది అందరు ఆలోచించాలి. సక్సెస్ వచ్చినప్పుడు అందరి రెమ్యునరేషన్లు పెరుగుతాయి. ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ డ్యామేజ్ అవుతాడు. సో నా హీరోకి, నా డైరెక్టర్కి నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే దీంతో ఒక కొత్త ఒరవడి కావాలి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాను, నేను ముందు చెప్పినట్టు సినిమాలు మూమెంట్లోనే చాలా మార్పు వచ్చేసాయి. సో అందరు టీమ్గానే ఆ సినిమా సక్సెస్ అందరికీ కావాలి. అందరు టీమ్గా వర్క్ చేసిన